మార్కెట్ లోకి ఫేక్ ఐఫోన్ 17 Pro Max వచ్చినాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. జస్ట్ 10,000 రూపాయలకు అమ్ముతున్నారు. ఇది వచ్చేసరికి 1,50,000 రూపాయలు దాకా ఉంటుంది ఒరిజినల్ ఐఫోన్. ఒరిజినల్ కి ఫేక్ మధ్య డిఫరెన్స్ ఏంది ఒకసారి చెక్ చేద్దామండి. ఫస్ట్ మీరు బాక్స్ చూసారు అనుకోండి, బాక్స్ చూడొచ్చు సేమ్ ఉన్నాయి, ఎక్కడ మీకు తేడా అయితే కనిపించదు. ఈవెన్ బ్యాక్ సైడ్ సీరియల్ నెంబర్ తీసుకెళ్లి మీరు యాపిల్ వెబ్సైట్ లో కొట్టినా గానీ ఫేక్ ఐఫోన్ కూడా యాక్టివేట్ అయినట్లే చూపిస్తా ఉంది. వీళ్ళు ఫేక్ సీరియల్ నెంబర్స్ అయితే యూజ్ చేస్తా ఉన్నారు బాక్స్ మీద. సో ఇక్కడ నుంచి మీరు కనిపెట్టలేరు. ఫోన్లు చూడొచ్చు యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఉన్నాయి, ఎక్కడ మీకు తేడా అయితే కనిపించదు. ఈవెన్ మీరు ఫేక్ ఐఫోన్ పట్టుకున్నప్పుడు కూడా ఒరిజినల్ పట్టుకున్న ఫీలింగ్ ఉంది. కలర్ కూడా ఆరెంజ్ కలర్ డిట్టో దింపి పడేశారు. ఆరెంజ్ కలర్ ఐఫోన్ 17 Pro Max మీకు సేమ్ ఇలానే ఉంటది, ఎక్కడ తేడా ఉండదు. ఫిజికల్ గా ఒక డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే ఈ సిమ్ ట్రే ఉంది కదా, సిమ్ ట్రే మీకు ఒరిజినల్ ఐఫోన్ లో కొంచెం కిందకైతే ఉంది, అదే ఫేక్ చూసుకుంటే మనకి టాప్ కి అయితే వెళ్ళిపోయింది. బటన్స్ కానీ బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ కానీ ఇంకా మిగతాదంతా మీరు ఏ యాంగిల్ లో చూసినా గానీ ఫేక్ ఒరిజినల్ కి తేడా అయితే కనిపెట్టలేరు. ఈవెన్ మీకు హోమ్ స్క్రీన్ కి వెళ్ళినా కానీ లోపలికి వెళ్ళినా కానీ ఫేక్ ఐఫోన్ చూడొచ్చు, మీకు iOS మీద రన్ అయితే కనిపిస్తుంది. కాకపోతే ఇది మీకు iOS అయితే కాదు, ఇది మీకు ఆండ్రాయిడ్ మీద రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 11 మీద రన్ అవుతుంది. ప్రాసెసర్ కూడా MediaTek Helio P22 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. ఇది మీరు చెక్ చేయాలంటే CPUZ యాప్ ఇన్స్టాల్ చేస్తే కనిపిస్తుంది. అండ్ దీనిలో మీకు యాప్ స్టోర్ పనిచేయదు. ఫేక్ ఐఫోన్ ఎప్పుడు మీకు యాప్ స్టోర్ అయితే పనిచేయదు. యాప్ స్టోర్ అయితే ఉంది, యాప్ ఐకాన్స్ మీకు చూడడానికి అలానే ఉన్నాయి. యాప్ స్టోర్ ఓపెన్ చేసినా కానీ యాప్ స్టోర్ లాగా కనిపిస్తుంది. ఏ యాప్ అయినా ఓపెన్ చేయండి, ఈవెన్ ఫేస్ టైమ్ ఓపెన్ చేసినా కానీ యాపిల్ ఐడి అడుగుతుంది. కాకపోతే మీకు యాప్ స్టోర్ పనిచేయదు. ఇది ఆండ్రాయిడ్ మీద రన్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్లే స్టోర్ ఉండాలి. ప్లే స్టోర్ ఇక్కడ పెట్టేశారు వీళ్ళు. ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఇక్కడ నుంచి మీరు యాప్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఈవెన్ సెట్టింగ్స్ మెన్యూ కూడా మీకు ఒరిజినల్ ఐఫోన్ లాగే ఉంది, ఇక్కడ చూడొచ్చు. కాకపోతే దీని మీకు ఫేస్ ఐడి అయితే పనిచేయదు. ఫేస్ ఐడి ఉంది కానీ అది సెటప్ చేయడానికి రావట్లేదు అండ్ పని చేయట్లేదు అసలు అది. అండ్ ఈ బటన్స్ ఉన్నాయి కదా, ఈ బటన్స్ మీకు ఏదో వీళ్ళు షోకి పెట్టిన బటన్స్ కాదు, పని చేస్తున్నాయి. ఇది మనకి ఏదైతే యాక్షన్ బటన్ ఉందో దీన్ని లాంగ్ పర్చేస్ పట్టుకుంటే ఇక్కడ చూడొచ్చు సైలెంట్ మోడ్ లోకి రింగ్ లోకి మనం మార్చొచ్చు ఫోన్ ని. ఈవెన్ కెమెరా కంట్రోల్ బటన్ ఉంది కదా, ఇది కూడా పనిచేస్తుంది. దీన్ని ప్రెస్ చేసాం అనుకోండి కెమెరా ఓపెన్ అయితే చూడొచ్చు, కెమెరా ఓపెన్ అవుతుంది. ఈవెన్ మనం జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేయడానికి కూడా యూజ్ చేయొచ్చు దీన్ని, ఇక్కడ చూడొచ్చు. కాకపోతే కెమెరాస్ మీకు ఒకటే పని చేస్తుంది. 3 కెమెరాస్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, పై కెమెరా ఒకటే ఒరిజినల్, మిగతా 2 డమ్మీ. మీరు కానీ అప్రమత్తంగా లేకపోతే మాత్రం ఇట్లాంటి ఫేక్ ఐఫోన్స్ మీకు అంతగట్టే ప్రమాదం అయితే ఉంది. చాలా జాగ్రత్తగా ఉండండి.